మూడంచెల ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది? బల్వంతరాయ్ మెహతా కమిటీ. కేసులు అధికంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసిన జడ్జీలను కూడా రాష్ట్రపతి అనుమతితో పదవిలో కొనసాగమని ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చు అని భారత రాజ్యాంగంలో ఏ నిబంధన తెలుపుతుంది? 128వ నిబంధన. 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ సంస్కరణల కోసం సర్కారియా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది? కేంద్ర రాష్ట్ర సంబంధాలపై. ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంతాలలో రక్షణ వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత ద్వారా ఏర్పాటు చేయబడిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? అండమాన్ నికోబార్.